మకర రాశి వాళ్లకు కుటుంబ సభ్యుల నుండి పలు రకాల శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోతుంటాయి. మీకు కలిగేటటువంటి ఆలోచనలను మంచి కార్యరూపంలో పెట్టి వాటికి అనుగుణంగా శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. నిరుద్యోగులు తమ కష్టానికి తగినటువంటి శుభ ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో మకర రాశి వారు తొందరపడకూడదు. అవరోధాలు ఇబ్బంది పెడుతుంటాయి. తెలిసి తెలియక తీసుకునేటువంటి నిర్ణయాలు నష్టాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయి. వ్యాపారంలో ఈ వారం కష్టపడగలుగుతారు. ఊహించినటువంటి విధంగా మంచి లాభాలను కూడా పొందుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా సమస్యలు తొలగిపోయి మంచి ఉపశమనాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వృత్తి వ్యాపారము ఉద్యోగాల పరంగా ఈ వారం శుభ ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వారం ప్రారంభంలో కొంత సమస్యలు ఉన్నప్పటికీ వారం చివర వచ్చేటప్పటికీ మళ్ళీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ వాతావరణంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో పెద్దవారితో సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈ వారం ఈ మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో శ్రీరాముని పూజించడం మంచిది. రామార్చన నిర్వహించటము, నిరంతరము రామనామాన్ని జపం చేసుకుంటూ ఉండటం మంచిది.